ఒకసారి వశిష్ఠ మహాముని మనవడు అయిన పరాశరముని యమునా నది దాటడానికి వచ్చాడు. అతడు మహాతపస్వి, వేదాలను అధ్యయనం చేసినవాడు, సకల శాస్త్ర పారంగతుడు. నదీ తీరాన నిలబడి ఉన్న పరాశరుని కంటికి యమునా నది మధ్యలో పడవ మీద నిల్చుని ఉన్న ఒక అత్యంత సౌందర్యవతి కనిపించింది. ఆమె పేరు సత్యవతీదేవి. పూర్వం ఒకసారి జాలరులు చేపలు పట్టడం కోసమని సముద్రంలోకి వల విసరగా ఆ వలలో గర్భంతో ఉన్న ఓ పెద్ద చేప చిక్కుకుంది. కాని అది సాధారణ చేప కాదు, బ్రహ్మదేవుని శాపం వల్ల చేపగా జన్మించిన ఒక దేవకన్య. జాలర్లు ఆ చేపను సముద్రంలో నుంచి బయటకు తీసి రెండుగా కోశారు. దానితో ఆ చేప శరీరంలో ఉన్న దేవకన్యకి శాప విమోచనం కలిగి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. కాని జాలర్లకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ చేప గర్భంలో 2 పసిబిడ్డలు కనబడ్డారు. జాలర్లు